రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీకి ప్రగతి భవన్లో ఏర్పాట్లు. గాంధీ భవన్ వద్ద గద్వాల కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. గద్వాల్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దని నిరసన. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదు, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. రైతు భరోసా విధి విధానాల ఖరారుపై కసరత్తు. ఓఆర్ఆర్ లోపల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న భట్టి. ఫార్మా రంగానికి కేంద్రంగా హైదరాబాద్ అన్న శ్రీధర్ బాబు. నీట్ పీజీ పరీక్షకు కొత్త తేదీలు ఖరారు. ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ 2 షిఫ్టుల్లో నిర్వహణ. కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో సీఎం పర్యటన. గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి. శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. కొత్తగా ఎంపికైన ఉద్యాన అధికారులకు పోస్టింగ్ ఆర్డర్స్. కష్టపడి పనిచేయాలన్న మంత్రి తుమ్మల. మాజీ సీఎం జగన్ ను కలిసిన ముద్రగడ నేతలు. పలు అంశాలపై చర్చలు. పాయకరావుపేట ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన హోంమంత్రి. ల్యాబ్ సిబ్బంది కొరత ఉందన్న విద్యార్థులు. జగన్ అవినీతి బీజాలు బయటకొస్తున్నాయి. ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలన్న సోము వీర్రాజు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత. అంగన్వాడీ ఉద్యోగుల రాస్తారోకో, భారీగా ట్రాఫిక్ జామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు. జూలై 18 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్టు. కరీంనగర్, మంచిర్యాలలో వామపక్షాల ఆందోళన. సింగరేణిని ప్రైవేటు పరం చేయకూడదన్న డిమాండ్. కృష్ణా జిల్లా పెనమలూరులో ఘరానా మోసం. వీఆర్ఓ ఉద్యోగాల పేరుతో పిల్లి శ్యాంబాబు గేలం. వికారాబాద్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. అల్పాహారం కలుషితం వల్లే అని అనుమానాలు. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యుల దాడి. కోఠిలోని డిఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు ఆందోళన. శ్రీశైలం దేవస్థానం పరిధిలో బయటపడ్డ శివలింగం. పరిశీలించిన దేవస్థానం అధికారులు. అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం. ఘటనలో కీలక మలుపు. సిఐ, 4 కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఛత్తీస్గఢ్లో విషాదం. జాంజ్గిర్లో బావిలో పడే 5గురు మృతి.
పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లతో ప్రధాని మోడీ భేటీ. మెడల్ కోసం 100% ప్రయత్నం చేయాలని సూచన. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ సందర్శించిన సోను సూద్. కుమారి ఆంటీని శాలువతో సన్మానించిన హీరో. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 53, నిఫ్టీ 21 పాయింట్ల లాభం.